కూర చేసావు అంటే మళ్ళీ కూర నేను చేయలేదు అన్నమాట. అమ్మవారే కదా పూజ చేసాం ఇంట్లోనే శనివారం ఇవాళ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. బంగాళదుంపలు నువ్వు వండుకో. అన్నం పెట్టి ఏం కోట వచ్చి నీళ్ళు వేసుకొని లేదు 90 వేసినట్టున్నాడు సైకో సాలగాడు. కూర చేసావు అంటే మళ్ళీ కూర నేను చేయలేదు అన్నమాట. కూర చేయకపోవడం ఏంటి? పెరిపాయ తెచ్చుకుందన్నావు కదా. ప్రేమతో మన గ్రామాల నుంచి ఆరోగ్య పాలు మరియు పెరుగు. పెరుగు ప్యాకెట్ కాదు కనీసం కూర పచ్చడో ఏదో చెయ్యాలి కదా. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నిన్న దొండకాయ ఉంటాము, ఏం చేస్తున్నావు? పచ్చడి ఏం చేస్తున్నావు? పచ్చడి అంటున్నావు. బంగాళదుంప ఉంటుంది కదా. బంగాళదుంప భగవంతుడా, అదే ప్రశ్న. బంగాళదుంప చెప్పాను. వచ్చిందండి వయ్యారి. బంగాళదుంప వండమంటే కనీసం కోస్తే సంతోషంగా ఉంటుంది కదా. బంగాళదుంప వండను బాబా. బంగాళదుంప పంట వేద్దాం. బంగాళదుంపలు కాదు నేనే వండను. బంగాళదుంపలు నేను వండగా ఉంటాను. ఏం బంగాళదుంపలు బాబు, ఎప్పుడు ఏదో బంగాళదుంప అంటావు. ఏంటి బంగాళదుంప కర్రీ చికెన్ తీసుకోండి రా. ఏమన్నా కొంచెం చికెన్ తీసుకోకపోతే చేపలు అన్నాను. ఎప్పటి నుంచో చేపలు తీసుకొని రా. శనివారం శనివారం అని చెప్తుంటే చికెన్ కాకపోతే చేపలు అంటే నాన్ వెజ్ కదా. అదేనా చేపలు పర్లేదు. చేపలు ఎల్లులోనే కదా ఉంటది తినడానికి. ఏమి తెల్లవారే కదా పూజ చేసాం ఇంట్లోనే శనివారం ఇవాళ. శ్రీనివాస గోవింద. బంగాళదుంపలు నువ్వు వండుకో. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మదం. ఇంకేం తింటారు? వద్దా బంగాళదుంప నేను వండుతున్నా. అలా ఇంకేం తింటారు అన్న బంగాళదుంప కాకపోతే. రేపు ఆదివారం, రేపు తెచ్చుకుందాం చికెన్ కాయ ఏదైనా. నేను ఆగలేను బాబా. నాకైతే చేపలు తెచ్చుకుందాలే. చేపలు కాకపోతే మటన్ తెచ్చుకుందాలే. నాకు ఇప్పుడు కావాలి. ఇప్పుడు ఎవడు అమ్మడు శనివారం. చేపలే కావాలి. శనివారం కూర ఎవడు అమ్ముతాడు? చేపలు కాకపోతే బోట్ తీసుకుంటాం. చెరువు ఎండిపోయి చేపలు ఏడుస్తుంటే గద్దొచ్చి గుడ్డు మింగిందని సామెత. నాన్ వెజ్ శనివారం ఎక్కడా ఉండదు. నేను బంగాళదుంపలు వండను. బంగాళదుంపలు పెట్టుకుని వండి అంటావు. నేను దొండకాయ కర్రీ తినలేదు. నాకు బంగాళదుంపలు వద్దు. బంగాళదుంపలు వద్దు. పచ్చడి కానీ ఏదైనా చెయ్యొచ్చు కదా. నేను పచ్చడిగా టేటి వండావా? అయితే బంగాళదుంప నేను వండను. చెప్తాను కదా. దొండకాయ నేను వండను. టమాటీ వండవు. ఏటి వండకపోతే ఇంకే ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? అక్కడే ఉన్నాయి. బంగాళదుంపలు ఉంటాయిలే. ఏదో దొంగపోతే మరి ఏ తింటాం ఇప్పుడు? ఏం ఫీల్ ఉండదు మామ. ఏదో తెచ్చుకోరు కదా. నాకు చేపలు తెమ్మని చెప్పాను కదా. నేను చేపలు కాదు బోటి అయినా తీసుకొని రా. శనివారం అయితే శనివారం నాడు ఎలా చేస్తాను నాకు తెలియదు. మీరు తినకండి, నేను తింటాను. డిప్రెషన్
అసలు ఎవడైనాను శనివారం అసలు ఇంకా పూజ చేసుకుని ఎవరు నీసు వండుతాడా? నిజమేనయ్యా పుల్లారావు. ఆ? కలుపుకి వేస్తాను, శనివారం నీసు అంటున్నావు కదా. కలుపు దేనికి వేస్తాను? నువ్వేం తీయ నువ్వు ఇట్లా నువ్వు మర్యాద రాను. మరి ఫోన్ ఎందుకు అనలేదు? భయం వేసి వేసి వేయడం మానేసింది. అందరం కాదామా గోటి తెస్తామని అమ్మ అయిపోద్ది నీకు. మరి అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు. కూర ఎందుకు అనలేదు అది చెప్పు. అది కూర కాదు, కూర కాదు. అట్ల పని ఫస్ట్ ఎట్టు ఏంటి కొత్తకి తీతను అట్ల కూర కట్టాను. యాందిరయ్యా యాం చేస్తున్నా పెళ్లి ప్యాక్ తెచ్చేసుకో. నీ సంబంధం ఆగు 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 బాబు ఫోన్ ఎందుకు అనలేదు మరి? ఆగు. కూర కాదు, కూర వండుతాను ఆగు. నీకు నేను బంగారు కొనుక్కాను, నాకైతే చేపలు తీసుకుంటా లేకపోతే అసలే మరి శనివారం అని చెప్తుంటే ఈరోజు శనివారం ఎవరైనా తెస్తాడా శనివారం? శనివారం నీసు తింటారు. ఏ రోజు వస్తాను నువ్వు శనివారం నాడు నీసు? శనివారం మెట్లు తినలేదు. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపో. శనివారం ఏంటి కొత్త రూల్స్ పెడతాను ఏంటి నువ్వు? కొత్త తిందామనేసి ఇంట్లోనే శనివారం పెట్టి శనివారం తోటి నువ్వు నీసు వండుతావా? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. గరిట్లు చీపిర్లు ఆరో చేస్తారు మగవాళ్ళ మీద, అర్థమైందా? ఏం చెప్పావు? గరిట్లు తీకు పెట్టి మాకేటా ఇది? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? నువ్వైనా ఉండాలి కదా, ఆడపిల్లవే కదా ఇంట్లోనే. ఇదే పిల్ల నీ కంటికి పిల్లలా కనబడుతుందా? ఇంట్లో కూర్చొని తిని 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 ఒంటి నిండా కొలెస్ట్రాల్ పెంచుకొని అడ్డంగా పెరిగింది. నాకంటే 7 కేజీలు ఎక్కువే ఉంటుంది. నేను కూర వండుకోను. కిందకి దిగు. ఆగు 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 కూర వండుకోలేదు. ఆగు ఆగు ఆగు. ఈడేవుడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుడ్డలేసినట్టున్నాడా? ఆగు వండుతాను ఆగు. ఏంటి వండుతావు? ఎండ్రాయిలు పచ్చి రాయలు బొమ్మిడాయలు పీతలు పిత్త పరిగెలు చెప్పి ఏంటి వండుతావు ఇప్పుడు? బంగాళదుంప వండుతాను. నేనంతేంది నాకు గుడ్లు వేసుకొని 2 వండుకుంటాను. కైలంతా 2:30. టైము ఏది వండ దేని పంపలేదు దేని పండు దాటిచ్చి వండుతాను. దాటిచ్చి ఏంటండుతావు నువ్వు? నేనేందో చూపిస్తా, మళ్ళా నేనంటే భయం తెప్పిస్తా. గద్దల కొండ గణేష్ అంటే గజ్జ 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 వడకాలే. ఏంటి మమ్మీ ఎవడీడు? ఈ టైం బాగుంటుంది, ఈ టైం దాకా వండుకోవడం ఏంటి? టైం 2:30. 2:30. మరి ఇప్పుడు పనికి వెళ్ళాలి కదా, పనికి వెళ్ళాలి. ఇంటెలిజెంట్ ఫెలో. ఏదో ఉండాలి కదా. ఇప్పుడు దాకా ఏటి వండుకోవడం కాదు బాబా, చల్లారా అట్లు తినేసి వెళ్ళి అప్పుడు అది పేయటట్లు. అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఇప్పుడు ఏం చేసావు చెప్పు. ఇప్పుడు అన్నం వండాను, పెరుగు ప్యాక్ తెచ్చేసుకొని నాకు చేపలు తెచ్చి. పెరుగు ప్యాకెట్ మళ్ళీ చేపలు అంటే మళ్ళీ చేపలు చీపురు నాది, చీపురు నాది. అవును అన్నావు, మళ్ళీ చేపలు అంటే కాదు. శనివారం పూజ చేసుకుని చేపలేటి, శనివారం పూజ చేసుకుని చేపలేటి. చేపలు వద్దు బాబా, గుడ్డు నీసు కాదు. నువ్వెవరైనా గుడ్డు నీసు కాదు, గుడ్డు నీసు కాదు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడ. తీసుకోవాలని ఎవరు చెప్పాడు? గుడ్డు నీసు కాదు, గుడ్డు తినచ్చు. ఎవరు చెప్పాడు? గుడ్డు నీసు కాదు, నీసు కాదు. గుడ్డు నీసు కాదు, గుడ్డు తినొచ్చు. ఎవరు చెప్పాడు నీకు? ఎప్పుడైనా శనివారం నాకు తిన్నారా గుడ్డు? నాకు ఒక గన్ను ఇస్తారా? ఎందుకు?
కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా నాకు ఒక గన్నిస్తారా? మరి ఇప్పుడు కొత్తగా ఏంటి? నిజం చెప్పు, నువ్వు పోరంటే వండలేదా? నేను నిజంగా ఏం అనలేదు. ఎందుకు అనలేదు? ఏ కారణం ఏంటి? శనివారం నాడు వండలేదు బాబా, ఏం నిజం కూర్చో. అసలు ఏంటి ఫోన్ ఉండేవా లేదా అని? అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. చెప్పు. కూర అనలేదు. ఎందుకు అనలేదు? నువ్వేం వైరల్ చేస్తావు, ఆయుధాలు చేస్తావేంటి? కూర దేనికి అనలేదు నువ్వు? దొబ్బుతావా? దేనికి వెళ్తామని ఉందా ఏంటి ఇక్కడ ఇంట్లో నుండి? పనికి వెళ్ళి వచ్చినప్పుడు ఇంతవరకు కూర అమ్మపోవడం ఏంటి అసలు? ఇదేం కర్మరా దేవుడా. అందరు ముగ్గులు బెజవారి చేస్తుంది. ఆకు సంతోని పిలు సంత తేవట్లేదు. పిలు సంతోనే. సంతకెళ్ళి చేపలు తీసుకుంటాం. సంతు రా సంత ఇవాళ ఏ వారం? శనివారం. శనివారం నాడు చికెన్లు మటన్లు బోటీలు ఏమన్నా నమ్ముతాడు అసలు? అది అమ్మరు. అమ్మినప్పుడు తేడం గొప్ప కాదు, అమ్మలేనప్పుడు తేడమే గొప్ప. అవును, చెరువులోనే అక్కడ చెరువు ఉందట, వెళ్ళి గారం పట్టుకొని వచ్చి నాకేం చేయాలో తెలియట్లేదు. ఉంటది కదా చున్ని, ఇలా 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 అంటే చేప చేపలు పడతాయి కదా, వల 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 చున్ని వల కదా. పట్టుకొని రైలు దిగు సంతు తీసుకొని సంతు చేపలు అంటుంటే నేను తిన్నా శనివారం నీలాగా చేపలు తినద్దు. అది నువ్వు అదే అదే మానేసింది. అమ్మ నాన్న చేపలు తన్నాను, వర్షం పడుతుంది కదా ఏపుకొని లేదా? నువ్వు ఐడియా ఇచ్చింది నువ్వే కాదో చెప్పు. చేపలు అమ్మ వర్షం పడుతుంది, చేపలు వేపుకోదాము, వర్షానికి అన్నంలో వేసుకుని కరకరలు ఆడుతాయి, ఫ్రై చేయాలని అన్నంలో లేదు. కరకరలు ఆడితే ఎవరన్నారు? చేపలు ఫ్రై చెయ్యి, కరకరలు ఆడితే ఉప్పు కారం మసాలా అన్ని దట్టాయించి చెయ్యు. చెప్పు, నన్ను ఏం చేయమంటారు చెప్పండి. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అన్నావా లేదా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చేపలు కావాలంటావా? శనివారం కదా, శనివారం చేపలు ఏంటి? బాగా ఉంది అనిపించుకున్నాడు, బాగా ఉంది. మధ్యలో నాకేటంట సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? కూర్చోను. చేపలు ఎందుకు అడిగావు? చేపలు కాదు కానీ తెలీదు. ఓటీ అడిగావా చెప్పు. నల్ల జీలకర్ర మొగ్గ, నల్ల జీలకర్ర మొగ్గ, నల్ల జీలకర్ర మొగ్గ. నేను అడగలేదు. గుడ్లు ఎందుకు అన్నావు? చేపల్లోని ఎగ్గు కాదా? ఎగ్గు నీసు కాదని కోడి ముందా గుడ్డు ముందా అంటారు కదా, ఎగ్గు ఎగ్గు కాదు, ఎగ్గు నీసు కాదు. నీసు కాదు, కొట్టకూడదు నాన్న. ఏటి ముందు చెప్పు. గుడ్డు ముందా కోడి ముందా? కోడి ముందు. కోడి అయితే కోడి తినే. కోడి కొట్టదే మేముదానా? గుడ్డే ముందు చెప్పు. గుడ్డులో నుంచి పిల్లలు అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. కూర ఎందుకు చేయలేదు అసలు? ఏంటి నువ్వు కొబ్బరి అన్నావు కదా?
పెరుగు తెస్తే రసం కలిపేస్తాను. అయితే పెరుగు అంటే పెరుగుతో రసం కలుపుతారా? పెరుగుతో రసం కలపొచ్చు, నేను కలుపుతాను. ఎవరు కలుపుతారు? నేను పోపేసి రసం కలిపేస్తాను. ఏదైతే పోపేసి పోపేస్తావా? చింతపండు పళ్ళు వేసి కలుపుతారు రసము. పెరుగులోనా? పెరుగులోనే సిగ్గుండా ఏమన్నా సిగ్గు కూడా లేదా? కరేపాకు పుల్ల మధ్యలోని కూర్చోను. మజ్జిగ చేసుకొని తాగలా? చేసుకొని తాగాలంటే మజ్జిగ కాదు అయితే కారం ఉప్పు, కారం ఉప్పు పసుపు కారం ఉప్పు తెచ్చి కలిపించుకోండి. ఒక్కటికే కదా తినేదా? ఒక పూట అయితే ఒక పూట అంటే రాత్రి చాలా టిఫిన్ వేస్తాం కదా. చేపలు అంటే ఇది మళ్ళీ మళ్ళీ అట్లే వేస్తుంది కదా రాత్రికి. అట్లే వేసిన తర్వాత దోశల్లోని చేప ఫ్రై ఉంటది కదా, దోశలో ముంచుకుంటారు. కరకరలు ఆడుతుంది బాబు దోశతో పాటు దరిద్రం. ఇంకా శనివారం చేపలు అన్నదే కాక దరిద్రం. ఇంకా అందులో మరి అట్లలో వేసుకొని తింటాం ఒకటి. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ ముక్కెట్టుకొని అట్లో ముక్కెట్టుకొని చేప మొక్క తిన్నాం అనుకో, చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చేపల్లోనే అట్టు మధ్యలో తగులుతుంది. చిన్న మొక్కేనది. అట్లా నేను వేసుకుంటా. నేనేది వేసుకోను, నేను అట్టే తిన్నా. మీ అట్టే నాకు అవసరం లేదు. చేపల బిర్యానీ కావాలా? పక్కన ఆవిడ ఉంది కదా, మరి ఆ చేపలు తెచ్చుకుంటున్నారు. వాళ్ళు పూజలు పునస్కారాలు చేస్తారో చెయ్యరో ఏంటో. ఎప్పుడు అది రేపు తింటారు. ఆదివారం ఆదివారం తింటారు. అది ఆదివారం తింటారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. వాడదానేనా పూజలు గట్రా చేయటం వచ్చా? చూడటానికి నాలుగు సన్నంగా ఉంటది. అది చూడటానికి సన్నంగా ఉంటుంది. చెప్పు. అబ్బా అంటుంది. అబ్బా అంటుందా? అబ్బా రా ఏమంటుంది? అబ్బా అబ్బా జబ్బా డబ్బా చెప్పు. చేప కావాలట. అది టీచర్ పడితేనే నవ్వుతుంది. నీ దెబ్బ దానికి ఇదే అలాగే నవ్వుతుంది. అంటే కొట్టమని చెప్తుంది. తెలిసిపోయిందా? లేదు అసలు. నేను వెంటనే కొట్టుకో, నాకు మాత్రం చేపే కావాలి. బోటి కావాలి. నేమన్నా నీకే కావాలి? నాకేది వద్దు. చూపించుకోటి కొట్టుకో. చేపే కావాలి. బయటకి వెళ్ళిపో. బయట తినేసా? ఏది అదేది కొట్టండి. ఐ డోంట్ కేర్. చేప కావాలా? వద్దు. మరి కూర ఏటి ఉంటావు? ఏటి ఉంటావు? ఏ కూర? ఏ కూర ఉంటావు? కూర్చో చెప్తాను. చూపి చూపి. కూర్చో చూపి. ఒకసారి కూర్చో. ఇక్కడ కూర్చో. కూర ఏటి ఉండవు? ఒకసారి ఇక్కడ కూర్చో. శనివారం చేపలు అంటే ముళ్ళని దొంగ చేసింది. ఏది దొంగ?
దుంపలు తీ ముందు కూర తెచ్చి కూర ఏ కూర ఉండవు తెచ్చి తెచ్చమంటే ఆ బంగాళదుంపలు ములింగొంపలు అయిపోయి. ఏంటి బాబా అన్న ఇంకోసారి బంగాళదుంపలు ములింగొంపలు అయిపోయి. ఏడు తెచ్చి బంగాళదుంపలు ముల్లింగ్ దుంపలు మరి చేపలు తేగంటారు మరి. శనివారం చేపలు ఏది చేపలు ఎవడం శనివారం తింటారా? అయితే పూజ చేస్తాను. వాడదానివే కదా ఇంట్లో పూజ చేస్తాను కదా. పూజ చేసినప్పుడు శనివారం చేపలు శుక్రవారం పూజ అయిపోతే తినేస్తా. శనివారం తినకూడదు కదా. అది సుర్రు సుర్రు అని తగులుతుంది తెలుసా? తగులుతారు కూర్చో సుర్రు అంటుంది కూర్చో సంత బాగుంది కూర్చో సుర్రులనే కూర తెచ్చి మరి కూర్చో చెప్తాను. వండేలే బాబు ఈ కూర ఎక్కడ పోటీ ఎత్తాను లేదని లేదు టైం అవుతుందంటే నువ్వు అన్నం పెట్టుకో. అన్నం పెట్టను ముందు అన్నం పెడతాను కూర్చో కూర్చో అన్నం పెడతానండి. సుర్రు తగులుతుంది. అన్నం పెట్టి ఏం కూర తెచ్చి బంగాళదుంపలు ముల్లింగ దుంపలు అయ్యా. బంగాళం ముడిలో పడలేదు చేశాను. ఎక్కడ ఎక్కడ ఉంది ఇదా ఈ కూర ఉప్ప అన్నం అడిగితే కూర అంటే ఉప్పు అంటావు అలా అంటావు. ఏంటిది ఉడిపోయి కూర ఏది? చెప్తాను. అసలు నువ్వు మనిషివేనా? మన మనుషుల్లో బిచ్చగాడు కొట్టాడంటే నవ్వేలా వస్తుందా నీకు? కూర పచ్చిమిరపకాయ కూర అన్నప్పుడు పచ్చిమిరపకాయ ఏది నీళ్ళు వేసుకొని ఉల్లిపాయ నంచుకొని పొడి తిని రాత్రి కట్లేస్తాను. అట్లే చికెనే కావాలా? పట్లు మటన్ కావాలా? కొట్టేస్తాను నువ్వు అన్ని కావాలంటే. అది కావాలి. వేయనా అన్నంలో అట్లు రూపు వేసుకొని తింటారా? చెప్తాను బాబా ఒక్క నిమిషం ఆగు బాబా. రాగానే అన్నం అడగకూడదు. నాకెందుకు కానీ ఇప్పుడు గోధుమ పిండి ఉంది. చపాతి చేసి చపాతి ఎంత ఇప్పుడు ఒంటిపోటు కదా. ఒంటిపోటే అయితే పప్పులో రుబ్బు వేసుకొని రుబ్బులో నప్పు వేసుకొని తింటారా? ఏంటి పచ్చిమిరపకాయ ఏ మిరపకాయలు ఏది కారం లేవు ఏది లేవు ఇదేది ఉల్లిపాయ ఇది పచ్చిమిరపకాయ అది అన్నావా? ఏంటిది ఉల్లిపాయ బాగా ఉంది కదా బాబా. ఇది వెయిట్ లేదంటారా? ఇదేది కాలాగే ఉంది కదా. మరి ఇవి ఇలా ఆ ఉల్లిపాయ చేసుకుని కూర అంటే అన్నావా? బంగాళదుంప కూర వండుతాను. వండుతావు కొండలే నువ్వు చెయ్యి బాగు చెయ్యి ఏడుచుకొని పారిపోయింది. అది ఇలా బయటకు వెళ్ళిపోయింది. రెండున్నారా ఇంతవరకు కూర వండలేదు ఏది వండలేదు ఇంకా వండుతానంటున్నావు. ఏది ఇది? చెప్పు. అది కాదు బాబా పెరుగు ప్యాకెట్ తెచ్చుకుంటే అయిపోద్ది కదా బాబా. నువ్వు పెరుగు ప్యాకెట్ తెచ్చుకొని నాకు ఒక 2 గుడ్లు ఒక కొంచెం కూర్చోండి. పెరుగు ప్యాకెట్ తెచ్చుకో మళ్ళీ అందులో రొయ్యలేవి గుడ్లేవి అసలు ఏంటి? రోజు తినాలనిపిస్తుందో చాకులు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వే తిను. ఆ అన్నము నువ్వే తిను, ఆ రొయ్యలో నువ్వే తెచ్చుకొని తిను, ఈ చేపలు నువ్వే తెచ్చుకొని తిను. నాకు ఎందుకే కానీ నేను వెళ్తాను కానీ టైం అయిపోతుంది అక్కడ పనికి. కూర్చో నువ్వే తిను. 3 అయింది టైము. అక్కడ పని దగ్గర అలా వెయిట్ చేస్తుంటే లేదు ఏది లేదు. రొయ్యల బిర్యానీ బొంద మీద వేసుకొని తెచ్చుకోండి. ఒకసారి కూర్చోండి. రొయ్యల బిర్యానీ తెప్పిస్తారు. నీకు అసలు సిగ్గు అసలు 3 అయిపోతుంది ఇంతవరకు 7 వండలేదు చేయలేదు అసలు ఏమైనా కనీసం ఇది ఉందా అసలు? నాకెందుకు సిగ్గు సార్ రైలు అడవి పందిలా రోజుకి 6 సార్లు తింటాడు. ఆ మాత్రం బుర్రు దగ్గర లేదు. ఇలాంటి బతికే కంటే చావడం బెటర్. చిచి నీది ఒక బతికే. తిను
అక్కడ చెరువు ఉంది, ఆ చెరువు దగ్గరికి వెళ్ళి జల్లెడేసి పట్టు. జగడ అవసరం లేదు, ఇదిగో చిన్నీళ్ళు కాదు ఇలా వేసి అనుకో, చిన్నీళ్ళు చేపలు పడితే తెచ్చుకుని వండుకోండి. దాని వేసి పెట్టుకొని పట్టు. నీ అమ్మ ఆగు, ఆగు. ఒకే రా. ఆగు, కూర్చో. ఏంటి? అంటున్నావు కదా, ఆగొచ్చు కదా. ఇంకేంటి ఏమో ఏంటి నాకేం అర్థం అలా అవ్వట్లేదు. బయటకు వెళ్ళేసి రొయ్యల బిర్యానీ తింటావా? బిర్యానీ కాదు, కప్పల కూర కావాలా? కాకపోతే రొయ్యల బిర్యానీ మామూలు ఎప్పుడు తింటావు లేకపోతే? ఇది అన్నం తినొచ్చు కదా, నువ్వు నీళ్ళు వేసుకుని తింటే ఏదైతుంది. తిను. వేడి గొప్ప ఇదే बेटी चौथ के तारे पिछवाड़े में तो दो लिकड़ जागो कभी बहम पाल रहे हो बेटा